ఒకవేళ నేను నువ్వు జైಲಲ್ಲಿದ್ರೆ ಸೆರೆಸಾలలో ఉంటే ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಹಾಕ್ಬಿಟ್ರೆ ಸೆರೆಸಾలలో మనల్ని వేసేస్తే మనము ಯಾರಿಗಾದ್ರೂ ಫೋನ್ ಮಾಡಿ ఎవరికైనా ఫోన్ చేసి ನೀವು ಸಂತೋಷವಾಗಿರ್ರಿ, మీరు సంతోషంగా ఉండండి ನಾನು ಹೇಳ್ತೇನೆ, మళ్ళీ చెప్తున్నాను, ಮತ್ತೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, మళ్ళీ ನೀವು చెప్తున్నాను, ಸಂತೋಷವಾಗಿರ್ರಿ. మీరు సంతోషంగా ಆ ఉండండి. ರೀತಿಗೆ ನಾವ್ ಹೇಳ್ತೀವ? ఆ విధంగా మనం ఎవరైనా చెప్తామా? ನಮ್ಮನ್ನ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ మమ్మల్ని ఎవరైనా సెరెసాలలో వేస్తే ಬೇರೊಬ್ಬರಿಗೆ ఇంకొకరికి ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳ್ತೀವ? ఫోన్ చేసి మనం చెప్తామా? ಸಂತೋಷವಾಗಿರ್ರಿ, మీరు సంతోషంగా ನೀವು ఉండండి, ಅಧಿಕವಾದ ಸಂತೋಷವಾಗಿರ್ಬೇಕು అధికంగా సంతోషంగా ಅಂತ ఉండండి ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. అని నేను చెప్తున్నాను. ಆ ರೀತಿಗೆ ಹೇಳ್ತೀವ? ఆ విధంగా మనం చెప్పగలుగుతామా? ನಾವು ಹೇಳೋದಿಲ್ಲ. మనం చెప్పము. ಆದ್ರೆ అయితే ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು అపోస్తలుడైన పౌలు ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಬರೀತಾ చెరసాలలో ఉంటూ ఆయన రాస్తూ ఉన్నాడు. ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయన అంటున్నాడు, ನೀವು మీరు ಯೆಹೋವನಲ್ಲಿ యెహోవా యందు ಯಾವಾಗಲೂ ఎల్లప్పుడూ ಸಂತೋಷಿಸಿರಿ, సంతోషించండి, ಸಂತೋಷ ಪಡಿರಿ సంతోషించండి ಎಂದು అని ತಿರುಗಿ ನಾನು ಹೇಳ್ತೇನೆ. మరలా చెప్పుచున్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ತಿರುಗಿ ನಾನು ಹೇಳ್ತಾ మళ్ళీ ಇದ್ದೇನೆ. మళ్ళీ చెప్తున్నాను నేను. ನಾವು ಬರ್ತಡೇ ವಿಶೇಷದಲ್ಲಿ ಆಗ್ತೀವಲ್ಲ, మనం బర్త్డే విషెస్ లో వేస్తాం ಒನ್ಸ್ ಅಗೈನ್ వన్స్ అగైన్ ವಿಶ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ. విష్ హ్యాపీ బర్త్డే. ಹಾಗೆ అదే విధంగా ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ಒನ್ಸ್ ಅಗೈನ್. వన్స్ అగైన్ ಪುನಃ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, మళ్ళీ నేను చెప్తున్నాను, ಸಂತೋಷವಾಗಿರಿ. మీరు సంతోషంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ಎಷ್ಟು ಒಳ್ಳೆಯ ಮಾತನ್ನ ಆತನು ಹೇಳಿದ್ದಾನೆ. ఎంత మంచి మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. ನಾವು ಹುಷಾರಿದ್ದಾಗ మనము బాగలేక ఉన్నప్పుడు ನಮಗೆ ಹುಷಾರಿಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳೋಣ, మనకు బాగలేదు, ఒళ్ళు అనారోగ్యంలో ఉన్నాము అని అనుకుంటాం. ಯಾರಿಗಾದ್ರೂ ಫೋನ್ ಮಾಡಿ ఎవరికైనా ఫోన్ చేసి ನೀವು ಸಂತೋಷವಾಗಿರಿ మీరు సంతోషంగా ఉండండి ಅಂತ ನಾವ್ ಹೇಳ್ತೀವ? అని మనం ఎవరైనా ನಾವ್ చెప్తామా? ಹಾಗೆ ಹೇಳಲ್ಲ. మనం ఆ విధంగా చెప్పము. ನಮ್ಗೆ ಹುಷಾರಿಲ್ಲ ಅಂದ್ರೆ మనకు బాగలేదు అని ನಮ್ಗೆ అంటే ಬ್ರೆಡ್, మాకు బ్రెడ్, ಹಾಲು, పాలు, ಹಣ್ಣು, పండ్లు, ಬಿಸ್ಕೆಟ್ బిస్కెట్ ಎಲ್ಲಾನ అన్నిటిని ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬಂದವರು చూడడానికి వచ్చిన వాళ్ళు ತಗೊಂಡು ಬರ್ಬೇಕು. తీసుకొని రావాలి. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬಂದು చూడడానికని వచ్చి ದಾನಮ್ಮ ಹೆಂಗಿದ್ಯಾ, ಹೆಂಗಿದೀಯಾ, ఏ విధంగా పర్వాలేదా ಈಗ? పర్వాలేదా ఇప్పుడు? ಹ್ಞೂ ಅಕ್ಕ, ఓ అక్క, ಈಗ ಸ್ವಲ್ಪ ಪರವಾಗಿಲ್ಲ, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, ಈಗ ತುಂಬಾ ಇದಾಗ್ಬಿಟ್ಟಿದೆ. చాలా బాగలేకుండా ఉన్నాను. ಆ ರೀತಿಗೆ ನಾವ್ ಹೇಳ್ತೇವೆ. ఆ విధంగానే మనం చెప్తూ ఉంటాం. ಆದ್ರೆ అయితే ಅಪೊಸ್ತಲ ಪೌಲನನ್ನ అపోస్తలుడైన పౌలును ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ನೋಡ್ಲಿಕ್ಕಾಗಿ ಬಂದಾಗ చెరసాలలో చూడడానికని వచ్చినప్పుడు ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಹೇಗೆ ಹೇಳಿದ್ದಾನೆ? అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చెప్పాడంటే, ಸಂತೋಷವಾಗಿರು, సంతోషంగా ఉండండి, ಸಂತೋಷವಾಗಿರು, సంతోషంగా ఉండండి, ಕರ್ತನಲ್ಲಿ ಸಂತೋಷವಾಗಿ, మీరు ప్రభువునందు సంతోషంగా ನಾನು ఉండండి, ಸಾರಿದ ಸುವಾರ್ತೆಯನ್ನ నేను ప్రకటించిన సువార్తను ಭದ್ರವಾಗಿಟ್ಕೋ, మీరు భద్రంగా పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ಅವರಿಗೂ ಅಪೊಸ್ತಲದ ಪೌಲನಿಗೂ అపోస్తలుడైన పౌలుకు ನಮಿಗೂ మనకు ಬಹಳ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. చాలా తేడా ఉంటున్నది. మనము ಸ್ವಲ್ಪ ಸಮಸ್ಯೆ ಬಂದ್ಬಿಟ್ರೇನೆ ఇంతగా సమస్య వస్తే ಅಬ್ಬಾ ನಾವು ಅಳುವನ್ನ ನಿಲ್ಸಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. అబ్బా మన ఏడుపునే నిలబెట్టడానికి వీలు కాదు. ಎಷ್ಟು ಸಮಾಧಾನ ಮಾಡಿದ್ರು, ఎంత సమాధానం చేసినా కూడా ಅಳುವು ನಿಲ್ಸಕ್ ಆಗೋದಿಲ್ಲ. ఆ ఏడుపు నిలబెట్టడానికే వీలు కాదు. ಗಂಡ ಏನಾದ್ರೂ ಅಂದ್ಬಿಟ್ರೆ, ఆ భర్త ఏమైనా అనేస్తే, ಮಕ್ಕಳು ಏನಾದ್ರೂ ಅಂದ್ಬಿಟ್ರೆ, పిల్లలు ఏమైనా అనేస్తే ನಮ್ಮಿಂದ ಅಳು ನಿಲ್ಸಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. మన వల్ల ఏడుపు నిలబెట్టడానికే వీలు కాదు. ಯಾರಾದ್ರೂ ಏನಾದ್ರೂ ಒಂದು ಮಾತು ಅಂದ್ರು ಅನ್ಕೋ, ఎవరైనా ఏమైనా ఒక మాట అన్నారనుకుందాం, ಅಂತ ಸಮಯದಲ್ಲಿ అలాంటి సమయంలో ನಾವು ಕುಗ್ಗಿ ಹೋಗ್ಬಿಡ್ತೇವೆ, మనం కృంగిపోయేస్తూ ನಾವು ఉంటాము, ಅಳ್ತಾನೆ ಇರ್ತೇವೆ, మనం ఏడుస్తూనే ఉంటాము. ಆದ್ರೆ అయితే ಇವತ್ತು ದೇವರು ఈ రోజు దేవుడు ನಮಗೆ మనకు ಅಪೊಸ್ತಲನ ಪೌಲನ ಮುಖಾಂತರವಾಗಿ ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. పౌలు ಯಾವಾಗ ఎప్పుడు ಕುಗ್ಗಿ ಹೋದಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರ್ತಾನೆ, కృంగిపోయిన పరిస్థితిలో ఉంటాడు, ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇರ್ತಾನೋ, చెరసాలలో ఉంటాడు, ಸಮಯದಲ್ಲೆಲ್ಲ అలాంటి సమయంలో అంతా ಇತರರನ್ನ ಅವನು ಎನ್ಕರೇಜ್ ಮಾಡ್ತಾನೆ. ఇతరులను ఆయన ఉత్సాహపరిచేవాడుగానే ఆయన ఉన్నాడు. ಅವನಿಗೆ ದುಃಖ ಇರೋದಿಲ್ವಾ? ఆయనకు దుఃఖం అనేది ఉండదా? ದುಃಖ ಇರೋದಿಲ್ವಾ? దుఃఖం ఉండదా? ದುಃಖ ಇದ್ದೇ ಇರುತ್ತೆ. ఆయనకు దుఃఖం ఉండే ఉంటుంది. ನನ್ನ ದೇವರು ಒಂದು ರಾತ್ರಿಯಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡಿದತನು, మన దేవుడు ఒక్క రోజులో అద్భుతం జరిగించిన ಇಷ್ಟು ದಿನ ಆದ್ರೂ ಅದ್ಭುತ ಮಾಡ್ತಿಲ್ವಲ್ಲ, అన్ని రోజులైనా అద్భుతం జరిగించడం లేదు. ದುಃಖ ಇರಲ್ವಾ? దుఃఖం అనేది ఉండదా? ಪೌಲೇನಾದ್ರೂ ದೇವರಾ? పౌలేమైనా దేవుడా? ಇಲ್ವಲ್ಲ, లేదు కదా. ನಮ್ಮ ಹಾಗೆ ಮನುಷ್ಯ ತಾನೆ, మన వలే మనుషుడే కదా. ಆದ್ರೆ అయితే ಅವನು ತನ್ನ ದೇವರನ್ನ ಅವನು ಬಲ್ಲವನಾಗಿ, ఆయన తన దేవుణ్ణి ఆయన ఎరిగిన వాడుగా ఆయన ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಸಮಾಧಾನ ಬಂದು ಏನಂತಂದ್ರೆ, ನಾವು ಕುಗ್ಗಿ ಹೋದಾಗ మనం కృంగిపోయినప్పుడు, ಯಾವುದೇ ಒಂದು ಸಮಸ್ಯೆ ನಾವು ಕುಗ್ಗಿ ಹೋದಾಗ ఏదో ఒక సమస్యలో కృంగిపోయినప్పుడు ನಾವೇ ಇತರರನ್ನ ಎನ್ಕರೇಜ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕು, మనమే ఇతరులను ఉత్సాహపరిచే వారుగా మనం ఉండాలి. ನಾವು ಎನ್ಕರೇಜ್ ಮಾಡ್ಬೇಕು, మనమే ఎంకరేజ్ చేయాలి. ಅವಾಗ ಮಾತ್ರನೇ అప్పుడు మటుకే ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಂತ మనలో ఉండబడిన ಬಲಹೀನತೆಗಳು ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ. బలహీనతలన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. ನಮಗೆ ತುಂಬಾ ಬೇಸರಿಕೆ ಆದಾಗ మీరు చాలా విసిగిపోయిన ఉన్నప్పుడు ಯಾರಿಗಾದ್ರೂ ಫೋನ್ ಮಾಡಿ ఎవరికన్నా ఫోన్ చేసి ಎರಡು ಮೂರು ದೇವರ ವಾಕ್ಯನ ಹಂಚಿಕೊಳ್ಳಿ,
ಹಂಚ್ಕೊಳ್ರಿ. 2-3 దేవుని వాక్యాలను మీరు పంచుకోండి. ಇಲ್ಲ ನಾವು ಇಲ್ಲಿ ಹೇಳ್ತೀವಲ್ಲ ವಾರ ವಾರ వాక్ಯನ ಅದನ್ನೇ ಹೇಳ್ರಿ ಅವ್ರಿಗೆ. లేదా మనం ఇక్కడ వాక్యం వారం చెప్తూ ఉంటాం కదా, దాన్ని వాళ్ళతో చెప్పండి. ವಾಕ್ಯ ಹೇಳುವಾಗ ಏನಾಗುತ್ತೆ ಗೊತ್ತಾ? ఆ వాక్యం చెప్పేటప్పుడు ఏమవుతుంది తెలుసా? ಅವ್ರು ಬಲವಂತರೋ ಇಲ್ವೋ ಗೊತ್ತಿಲ್ಲ, వారు బలపడతారో లేదో తెలియదు, ನೀವಂತೂ ಬಲಗೊಳ್ತೀರಾ. మీరంతా బలపడుతూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ಅದೇ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲ ನಮಗೆ ಕಲಿಸ್ತಿರುವಂತದ್ದು. అదే అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తూ ಇಲ್ಲಿ ఉన్నారు. ನಾವು ನೋಡುವಂತ ಸಂಗತಿ, ఇక్కడ మనం చూసేటువంటి ಅಪೊಸ್ತಲನಾದ సంగతి, ಪೌಲನು అపోస్తలుడైన పౌలు ಕಠಿಣವಾದಂತ ಆ ಒಂದು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ఆ కఠినమైన సరసాలలో ఉండుకొని ಆತನ ಒಂದು ಮಾತನ್ನು ಬರೀತಾ ఆయన ಇದ್ದಾರೆ. ఒక మాటను రాస్తూ ನಾವು ఉన్నాడు. ಕೊನೆಯದಾಗಿ ಅದನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. మనం చివరిగా దాన్ని చూసుకుందాము. 12ನೇ ವಚನದ ಕೊನೆ ಭಾಗದಲ್ಲಿ, ಆತನು ನನ್ನ ವಶದಲ್ಲಿ ಇಟ್ಟಿರುವುದನ್ನ, ఆయన నాకు అప్పగించిన దానిని ಆತನು ಆ ದಿನಕ್ಕಾಗಿ ಕಾಪಾಡುವುದಕ್ಕೆ, రాబోచున్న ఆ దినము వరకు ನಾನು ಕಾಪಾಡುವುದಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿದ್ದೇನೆ ಎಂದು ఆయన కాపాడగలడని ನಾನು ದೃಢವಾಗಿ ನಂಬಿದ್ದೇನೆ. నేను రూఢిగా నమ్ముచున్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ನಾವು ನೋಡುವ 14ನೇ ವಚನ ಫಸ್ಟ್ ಓದಿ ಅದಾದ್ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಹೋಗೋಣ. 14వ వచనం మొదటిగా చదువుకొని తర్వాత దానికి వెళ్దాము. ನಾವು ಅನೇಕ ಪ್ರಸಂಗಗಳಲ್ಲಿ ನಾವು ಕೇಳಿರ್ತೇವೆ, మేము చాలా ప్రసంగములలో మనం విని ನಿಮ್ಮ ఉంటాము. ವಶಕ್ಕೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಶ್ರೇಷ್ಠವೆಂದು ತಿಳಿದು ನಮ್ಮಲ್ಲಿ ವಾಸವಾಗಿರುವ ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕ ಕಾಪಾಡು. మీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించి పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ಅಂದ್ರೆ ನಿನ್ನ ವಶಕ್ಕೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವುದನ್ನ ನೀನು ಕಾಪಾಡು, ಪವಿತ್ರಾತ್ಮನ ಮುಖಾಂತರವಾಗಿ ಕಾಪಾಡಿಕೋ ಎಂಬಂತ ಪ್ರಸಂಗವನ್ನ ನಾವು ಕೇಳಿರ್ತೇವೆ. అయితే మీకు అప్పగింపబడిన దానిని పరిశుద్ధాత్మ ద్వారా మీరు కాపాడుకోనండి అని మనం ನಿಮ್ಮ ಮನೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳ್ರಿ, మీ ఇంటిని ನಿಮ್ಮ కాపాడుకోనండి, ಮಕ್ಕಳನ್ನ మీ ಕಾಪಾಡಿಕೊಳ್ಳ್ರಿ, పిల్లలను కాపాడుకోండి, ಪವಿತ್ರಾತ್ಮನ ಸಹಾಯದಿಂದ పరిశుద్ధాత్మని సహాయం ನಿಮಗೆ ಕೊಟ್ಟಂತ ಸರ್ವಸ್ವವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳ್ರಿ, ఇచ్చిన సర్వస్వమును ನಿಮ್ಮ కాపాడుకోండి, ಆತ್ಮಿಕ ಜೀವಿತವನ್ನ మీ ಕಾಪಾಡಿಕೊಳ್ಳ್ರಿ. ఆత్మిక జీవితాన్ని ಆ కాపాడుకోనండి. ರೀತಿಯಾಗೆಲ್ಲ ఆ విధంగా అంతా ಅನೇಕ ಪ್ರಸಂಗಗಳನ್ನ ನಾವು ಕೇಳಿರ್ತೇವೆ. చాలా ప్రసంగములు మనం వింటూ ఉంటాము. ಆದ್ರೆ అయితే ಅದಕ್ಕಿಂತಲೂ దానికన్నా ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು అపోస్తలుడైన పౌలు ಒಂದು ಎಕ್ಸಲೆಂಟ್ ಆದಂತ ವರ್ಡ್ ಅನ್ನ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక మంచి వాక్యమును అక్కడ చెప్తూ ఉన్నాడు. ಅದು ಸಾಧಾರಣವಾದ ಒಂದು ಮಾತಲ್ಲ, అది సాధారణమైన ఒక మాట కాదు, ಇದು ಒಂದು ರೆವಲ್ಯೂಷನ್ ಅಂತ ಎಂಬುದಾಗಿ ಸಹ ಹೇಳ್ಬೋದು. ఇది ఒక రెవల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. 14ನೇ ವಚನ ಬಂದು 14వ వచనం వచ్చేసి ಅದು ಬಂದು అది వచ్చేసి ಅದು ರಿಟನ್ ವರ್ಡ್ ಆಗಿರುತ್ತೆ. అది రాయబడిన వాక్యముగా కనిపిస్తుంది. ಅದೇ ಇಲ್ಲಿ 12ನೇ ವಚನದಲ್ಲಿ అయితే ఇక్కడ 12వ వచనంలో ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಬರೆಯುವಾಗ అపోస్తలుడైన పౌలు రాసేటప్పుడు ಅದನ್ನ ಒಂದು ರೆವಲ್ಯೂಷನ್ ಆಗಿ ನಮಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದ. అది ఒక రెవల్యూషన్ గా మనకి ఇస్తూ ఉన్నాడు. ಇದನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತದ್ದು ಬಹಳ ಕಷ್ಟವಾಗಿದೆ. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టకరంగా ఉంటుంది. ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಎಲ್ಲದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಕಾಪಾಡ್ರಿ ಅಂತ ದೇವರಿಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಬೇರೆ. మనము దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాని కొరకు కాపాడు దేవా అని అడగడం వేరు. ಈಗ ಹೇಗೆ ಅಂತಂದ್ರೆ, ఇప్పుడు ఏ విధంగా అంటే, ಈಗ ರೋಹನ್ ದೂರದಲ್ಲಿ ಇದ್ದಾನೆ, ఇప్పుడు రోహన్ దూరంగా ఉన్నాడు, ನೆರೆ ರೋಹನನ್ನ ಕಾಪಾಡಪ್ಪ, దేవా రోహన్ కాపాడు దేవా, ಆ ರೀತಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಬೇರೆ. ఆ విధంగా ప్రార్థించడం వేరు. ಅದು ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು అయితే అపోస్తలుడైన పౌలు ಕಲಿಸುವುದು ಏನಂತಂದ್ರೆ, ఇక్కడ నేర్పించడం ఏమంటే, ಆತನು ನನ್ನ ವಶದಲ್ಲಿ ಇಟ್ಟಿರುವುದನ್ನ ఆయన నాకు అప్పగించిన ಆ దాన్ని ದಿನಕ್ಕೆ ಕಾಪಾಡುವುದಕ್ಕೆ ఆ రోజుకు కాపాడడానికి ಶಕ್ತನಾಗಿದ್ದೇನೆಂದು శక్తుడుగా ఉన్నాడు ದೃಢವಾಗಿ అని ನಾನು ನಂಬಿದ್ದೇನೆ. నేను దృఢంగా నమ్ముచున్నాను. ಅಂದ್ರೆ ಈ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ, అంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ದೇವ್ರೇ, దేవా ಇವತ್ತು ನೀನ್ ಏನನ್ನ ನನಗೆ ಕೊಟ್ಟಿದೀಯೋ ఈ రోజు నాకు ఏదైతే నువ్వు ఇచ్చినావో ಅದನ್ನ ಕಾಪಾಡೋದಕ್ಕೆ దాన్ని కాపాడడానికి ನನಗೆ ಬಹಳ ಕಷ್ಟ ಆಗಿದೆ, నాకు చాలా కష్టకరంగా ఉంది, ನನಗೆ ಬಹಳ ಕಷ್ಟ ಆಗಿದೆ. నాకు చాలా కష్టంగా ఉంది. ಆದ್ರೆ అయితే ಅದನ್ನ ನಾನು ನಿನಗೆ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. దాన్ని నేను నీకు అప్పగిస్తున్నాను. ಕಾಪಾಡು ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಬೇರೆ, కాపాడు అని ప్రార్థించడం వేరు, ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿ ಕೊಡುವುದು ಬೇರೆ. అయితే దేవునికి అప్పగించడం వేరు. ದೇವರಿಗೆ ನಾವು ಕೊಟ್ಟು ಬಿಡುವಂಥದ್ದು. దేవునికే మనం ఇచ్చేయడం. ಇವತ್ತು ನಾವು ಮಕ್ಕಳ ಕುರಿತಾಗಿರ್ಬೋದು, ఈ రోజు మనం పిల్లల గురించి, ಆರೋಗ್ಯದ ಕುರಿತಾಗಿರ್ಬೋದು, ఆరోగ్యం గురించి, ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿಗಳಾಗಿರ್ಬೋದು, ఆర్థిక పరిస్థితుల గురించి, ಯಾವುದೇ ಆಗಿರ್ಬೋದು, ఏదైనా కావచ్చు, ಅವೆಲ್ಲದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ వాటన్నిటి కొరకు ನಾವು మనము ದೇವರ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ దేవుని దగ్గర ನಾವು ప్రార్థించాలి. ಕರ್ತನಿಗೆ ಹೇಳ್ಬೇಕು, మనం ప్రభుతో చెప్పాలి, ದೇವರೇ, దేవా ಇದನ್ನ దీన్ని ನನ್ನಿಂದ నా వల్ల ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, మేనేజ్ చేయడానికి వీలు ಅದನ್ನ కాదు. ನಾನು ನಿನಗೆ ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ, నీకు నేను అప్పగిస్తున్నానయ్యా, ನೀನೇ ಅದನ್ನ ಕಾಪಾಡಬೇಕು నువ్వే దాన్ని కాపాడాలి ಎಂಬುದಾಗಿ ನೀವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. అని మీరు ప్రార్థించేవారుగా ಈ ఉండాలి. ಪ್ರಾರ್ಥನೆ ಇದೆಯಲ್ಲ, ఈ ప్రార్థన ఉంది ಯಾವಾಗ కదా, ಈ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿರೋ ఎప్పుడైతే మీరు ఈ ಆಗ ప్రార్థన ನೀವು ಸೋತು చేస్తారో, ಹೋಗುವುದೇ ಇಲ್ಲ. అప్పుడు మీరు ఓడిపోనే ಯಾಕಂದ್ರೆ పోరు. ಕೀರ್ತನೆ 55:22 ಹೇಳುತ್ತೆ, ఎందుకంటే కీర్తనలు 55:20 ನಿಮ್ಮ ಚಿಂತೆನೆಲ್ಲ ಆತನ ಮೇಲೆ ಹಾಕಿರಿ మీ ಎಂಬುದಾಗಿ. చింత యావత్తు ఆయన మీద వేయండి, ನಿಮ್ಮ ಚಿಂತೆನೆಲ್ಲ ಆತನ ಮೇಲೆ మీ ಹಾಕಿರಿ ಎಂಬುದಾಗಿ. చింతలన్నీ కూడా ఆయన మీద వేయండి. ಕಾಪಾಡು ಅಂತ
ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಬೇರೆ, కాపాడు అని ప్రార్థించడం వేరు. ಆದ್ರೆ అయితే ನೀನು ಸ್ವಾಮಿ నువ్వు ನಿನ್ನ దేవా ಮರಣದವರೆಗೆ నీ రాకడ వరకు ನೀನು ಕಾಪಾಡುವಂತೆ నువ్వు కాపాడే ನನ್ನ విధంగా ಕುಟುಂಬವನ್ನ నా ನನ್ನ కుటుంబాన్ని, ಮಕ್ಕಳನ್ನ నా ನಿನ್ನ పిల్లలను ಕರಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೇನೆ ಅನ್ನುವಂಥದ್ದು నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పడం, ಅದು ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಪ್ರಾರ್ಥನೆ అది ಆಗಿದೆ. శ్రేష్టమైన ప్రార్థనగా ఉంది. ಇವತ್ತು ನೀವು ಯಾವುದರ ಕುರಿತಾಗಿ ಚಿಂತಿಸ್ತಾ ಇದ್ದೀರೋ, ఈ రోజు దేని గురించి మీరు చింతిస్తూ ఉన్నారు? ದೇವರು ಕೊಟ್ಟಿರುವುದನ್ನ దేవుడు ఇచ్చిన దాన్ని ಸರಿಯಾಗಿ ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳದೆ ಇರಬಹುದು, సరిగ్గా మనం కాపాడుకోలేకపోయిండొచ్చు. ಆದ್ರೆ ದೇವರು ಹೇಳ್ತಾ అయితే ಇದ್ದಾರೆ, దేవుడు అంటూ ఉన్నారు, ಇವತ್ತು ఈ రోజు ನೀನು ಅದನ್ನು ನನಗೆ ಕೊಟ್ಟು ಬಿಡು. నువ్వు దాన్ని నాకు ఇచ్చేసే. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು అపోస్తలుడైన పౌలు ಅವನಿಗಿರುವಂತ ఆయనలో ఉండబడిన ಶ್ರಮೆಗಳನ್ನ, శ్రమలను, ಬಾಧೆಗಳನ್ನ, బాధలను, ಇಕ್ಕಟ್ಟುಗಳನ್ನ, ఇబ్బందులను, ಎಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನ అన్ని పరిస్థితులను ಅವನು ಏನ್ ಮಾಡಿದ ಅಂತ ఆయన ఏం చేశాడు అంటే ನಂಬಿಕೆಯುಳ್ಳ ದೇವರ ಕರಗಳಲ್ಲಿ ಕೊಟ್ಟ. నమ్మకము కలిగిన దేవుని హస్తములకు ఆయన ಯಾವ అప్పగించాడు. ಮನುಷ್ಯರ ಕರಗಳಲ್ಲಿ ಕೊಡ್ಲಿಲ್ಲ. ఎవరి మనుషుల చేతికి ఆయన ఇవ్వలేదు. ತಿಮೋತಿಯ ಪತ್ರಿಕೆಯನ್ನು ಬರೆಯುವಾಗ తిమోతి పత్రికలు రాసేటప్పుడు ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನಿಗೆ అపోస్తలుడైన పౌలుకు ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ఇంచుమించు 60 ವರ್ಷ 60 సంవత్సరాలు 60 ವರ್ಷ 60 సంవత్సరాలు ಸರಿಯಾಗಿ ಆಹಾರ ಇಲ್ಲ, సరైన ఆహారం లేదు, ಸರಿಯಾಗಿ ನಿದ್ರೆ ಇಲ್ಲ. సరిగా నిద్ర కూడా లేదు. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ అలాంటి సమయంలో ತಿಮೋತಿಯನಿಗೆ తిమోతికి ವಿಶ್ವಾಸದ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿ విశ్వాసపు మాటలు ಧೈರ್ಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ధైర్యపరుచుతూ ನಾವು ఉన్నాడు. ತಿಮೋತಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ ನೋಡ್ತೇವೆ, మనం తిమోతి రాసిన పత్రిక ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, అపోస్తలుడైన పౌలు ನಾನು చెప్తూ ಶ್ರೇಷ್ಠ ఉన్నాడు, ಹೋರಾಟವನ್ನು ಹೋರಾಡಿದ್ದೇನೆ, నేను శ్రేష్టమైన పోరాటం ಕ್ರಿಸ್ತ పోరాడి ನಂಬಿಕೆಯಿಂದ ನಾನು క్రీస్తు ಕಾಪಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ, నమ్మకం నేను కాపాడుకొని ಇನ್ನು ನನ್ನ ఉన్నాను. ಓಟವನ್ನು ಕಡೆಗಣಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఇంకా నా పరుగును నేను కొనముట్టిస్తూ ఉన్నాను. ಅದೆಲ್ಲ ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు ಅವ್ನು ಹೇಳ್ತಾ అంటే, ಇದ್ದಾನೆ, ఆయన అంటున్నాడు, ನಾನು ಇನ್ನು ಹೆಂಗಲ್ಲ, నేను ఇంకా యంగ్ కాదు, ನಾನು ಇನ್ನು యవనస్తుడు కాదు, ಯವನಸ್ಥನಲ್ಲ, నేను ఇంకా ఎవరస్తుడు కాదు, ನಾನು ಆಲ್ರೆಡಿ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ నేను ఆల్రెడీ ఏమైనా ನಾನು ಏಜ್ಡ್ ಪರ್ಸನ್. నేను వయస్సైన వ్యక్తిగా 60 ఉంటున్నాను. ವರ್ಷ ಆದ್ರೂ 60 సంవత్సరాలు అయినా ನಂಬಿಕೆಯುಳ್ಳ ಮಾತುಗಳನ್ನ ಮಾತನಾಡ. నమ్మకము కలిగిన మాటలు 60 మాట్లాడుతున్నాడు. ವರ್ಷ ಆದ್ರೆ 60 సంవత్సరాలు అయితే ನಮ್ಗೆ ಅರುಳ ಮರುಳ ಆಗ್ಬಿಡುತ್ತೆ, మనకు ಹೇಗೋ ಇರುತ್ತೆ ಶರೀರದಲ್ಲಿ. శరీరంలో ఏ విధంగానో ఉంటుంది. ಆದ್ರೆ అయితే ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲ అపోస్తలుడైన పౌలు ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇರುವಾಗ చెరసాలలో ఉన్నప్పుడు ಅವನು ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಎನ್ಕರೇಜ್ ಮಾಡ್ತಾ ఆయన ಇದ್ದ. ఇంకొకరిని ఉత్సాహపరిచే మాటలు ಸತ್ಯ మాట్లాడుతున్నాడు. ಬೋಧನೆಯಲ್ಲಿ సత్య బోధనలో ನಿರತರಾಗಿರಿ. మీరు నిరతులుగా ನೀವು ఉండండి. ಎಲ್ಲದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ మీరు అన్నిటి కొరకు ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ప్రార్థిస్తూ ఉండండి. ನೀವು ಕಾಪಾಡು ಎಂಬುದಾಗಿ ಕೇಳೋದಕ್ಕಿಂತಲೂ మీరు కాపాడు అని అడిగేదానికన్నా ನಿನಗೆ ಏನಿದೆಯೋ నీకు ఏదైతే ఉందో ಅದನ್ನ ದೇವರ ಕರಗಳಲ್ಲಿ ಕೊಟ್ಟು ಬಿಡು. దాన్ని దేవుని చేతికి ಇವತ್ತು అప్పగించేసేయండి. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಏನ್ ఈ ನೆರವೇರಬೇಕಾಗಿದೆ, రోజు నీ జీవితంలో ఏం జరగవలసి ఉంటుందో, ಸಾಲದ ಬಾಧೆಗಳಾಗಿರ್ಬೋದು, అప్పుల బాధలు ఉండొచ్చు, ಯಾವ విషಯದಲ್ಲಿ ಕಣ್ಣೀರಾಗ್ತಾ ఏ ಇದೆ, విషయంలో నువ్వు కన్నీళ్లు ಅದನ್ನ వేస్తున్నావు, ಕರ್ತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, అయితే ప్రభు చెప్తూ ಈ ఉన్నాడు, ರಾತ್ರಿ ವೇಳೆಯಲ್ಲಿ ఈ రాత్రి సమయంలో ಅದನ್ನು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡು, దాన్ని దేవుని చేతికి అప్పగించు, ಅದನ್ನು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡು. దాన్ని దేవునికి అప్పగించు. ಈ ರಾತ್ರಿ ఈ రాత్రి ಯಾರು ದೇವರ ಕರಗಳಿಗೆ ఎవరు దేవుని ನಿಮ್ಮ హస్తం, ಭವಿಷ್ಯತ್ತನ್ನ, మీ భవిష్యత్తును, ನಿಮ್ಮ ಮಕ್ಕಳ మీ ಭವಿಷ್ಯತ್ತನ್ನ, పిల్లల భవిష్యత్తును, ನಿಮ್ಮ ಒಂದು ಕುಟುಂಬವನ್ನ, మీ యొక్క కుటుంబాన్ని, ನಿಮ್ಮ ಆರ್ಥಿಕವಾದಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನ, మీ ఆర్థికమైన పరిస్థితులను, ಆತ್ಮಿಕವಾದಂತ ಸಂಗತಿಗಳನ್ನ ఆత్మికమైన సంగతులను ನೀವು ಕರ್ತನಿಗೆ ಕೊಡುವಾಗ మీరు ప్రభువుకి ఇచ్చినప్పుడు ಕರ್ತನು ప్రభు ಆತ ನಂಬಿಕೆ ಉಳ್ಳಂತ ದೇವರಾಗಿ ఆయన నమ్మకము కలిగిన దేవుడిగా ಇವತ್ತು ఉంటున్నాడు. ಕರ್ತನು ತನ್ನ ಕರಗಳನ್ನ ಚಾಚಿದ್ದಾನೆ. ఈ రోజు ప్రభు తన హస్తములను చాచి ಈ ఉన్నాడు. ರಾತ್ರಿ ఈ రాత్రి ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ నీ హృదయంలో ನೀನು ಒಂದು ವಿಜ್ಞಾಪನೆ ಇಟ್ಟುಕೊಂಡಿದೀಯ, నువ్వు ఒక విజ్ఞాపన ఉంచుకొని ఉన్నావు. ಇದು ನಡೆದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತಲ್ಲ, ఇది జరిగితే బాగుంటుంది కదా అని ಅದನ್ನ అనుకుంటున్నావు. ನೀನು ಕರ್ತನಿಗೆ ಒಪ್ಪಿಸಿ. దాన్ని నీవు ప్రభు చేతికి అప్పగించు. ನಾವೆಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ, మనమందరం లేచి నిలబడి ಕರ್ತನಿಗೆ ಹೇಳೋಣ, ప్రభుతో చెప్దాం, ದೇವರೇ ప్రభువా, ಈ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ఈ ಸ್ವಾಮಿ ఒక ప్రార్థనను ಅನೇಕ ದಿನಗಳಿಂದ ನಾನು ಮಾಡ್ತಾ చాలా ಇದ್ದೇನೆ. రోజుల నుండి నేను ಈ చేస్తున్నానయ్యా. ವಿಜ್ಞಾಪನೆಯನ್ನು ಅನೇಕ ದಿನದಿಂದ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ఈ ಸ್ವಾಮಿ, విజ్ఞాపన చాలా రోజుల నుండి నేను చేస్తున్నానయ్యా. ಆದ್ರೆ ಉತ್ತರ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. అయితే జవాబు దొరకడం ಆದ್ರೆ లేదు. ಒಂದು ದಿನ ಬರುತ್ತೆ ಅಪ್ಪ, అయితే ఒక రోజు వస్తుందయ్యా, ಉತ್ತರದೊಟ್ಟಿಗೆ ಸ್ವಾಮಿ జవాబుతో పాటు ದೇವರ ಯೋಚನೆ ನೆರವೇರುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని యొక్క ప్రణాళిక నెరవేరబోతుందయ్యా. ಅದನ್ನ ನಾನು ನೋಡ್ಲಿಕ್ಕಿದ್ದೇನೆ నేను ಸ್ವಾಮಿ. దాన్ని చూడనయించున్నానయ్యా. ಇವತ್ತು ಕರ್ತನೆ ఈ రోజు ನನ್ನ దేవా, ಎಲ್ಲಾ ಚಿಂತೆಯನ್ನ ಸ್ವಾಮಿ, నా అన్ని చింతలను, ದೇವರೇ ಇವತ್ತು ನನ್ನ ಒಳಗೆ ಅನೇಕ ಚಿಂತೆಗಳಿದೆ నా ಸ್ವಾಮಿ. లోపల చాలా చింతలు ఉన్నాయ్యా. ಅದು ಮನುಷ್ಯರ ಬಳಿ ಹೇಳಿಕೊಳ್ಳಿಕ್ಕೆ అది ಸಾಧ್ಯವಿಲ್ಲ. మనుషుల దగ్గర చెప్పుకోవడానికి వీలు కాదు. ಎಷ್ಟೊಂದು ಚಿಂತೆಗಳಿದೆ, అలాంటి చింతలు ವೇದನೆಗಳಿದೆ, వేదనలు ఉంటున్నాయి, ಭಾರಗಳಿದೆ ಸ್ವಾಮಿ. భారములు ఉంటున్నాయి. ಅದೆಲ್ಲವನ್ನ ಕರ್ತನೆ వాటన్నిటిని దేవా, ನಂಬಿಕೆ ಉಳ್ಳಂತ నమ్మకము కలిగిన ದೇವರ ನಿನ್ನ ಕರೆಗಳಿಗೆ ನಾನು దేవా, ಒಪ್ಪಿಸಿಕೊಳ್ತೇನೆ. నీ హస్తంలో నేను అప్పగిస్తున్నాను. ನಿನ್ನ ಮೇಲೆ ನಾನು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದೇನೆ నీ మీద ಸ್ವಾಮಿ. నేను నమ్మకం ఉంచున్నానయ్యా. ಯಾಕೆಂದ್ರೆ ಕರ್ತನೆ ఎందుకంటే దేవా, ದಾವೀದನು ಹೇಳುವ ಪ್ರಕಾರವಾಗಿ దావీదు చెప్పే విధంగా ನಂಬಿ ಬಂದ ಎಲ್ಲರಿಗೂ నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి ಶುಭವನ್ನು ಏರಳವಾಗಿ ಕೊಡುತ್ತೀಯ ಎಂಬುದಾಗಿ శుభాన్ని ఎక్కువగా నీవు ఇచ్చే దేవుడవే
ನಂಬಿ ಬಂದವರಿಗೆಲ್ಲ ಶುಭವನ್ನು ಹೇರಳವಾಗಿ ಕೊಡ್ತೀಯ. నువ్వు నమ్మిన వచ్చిన వారందరికీ నువ్వు ఎక్కువగా శుభాన్ని దయచేసే దేవుడవై ಇವತ್ತು ఉన్నావు. ನಾವು నిಮ್ಮನ್ನು ನಂಬಿ ఈ ಬಂದಿದ್ದೇವೆ. రోజు మేము నిన్ను నమ్మి వచ్చినామయ్యా. ನಿನ್ನನ್ನೇ ನಂಬಿ ಬಂದಿದ್ದೇವೆ. నిన్నే నమ్మి ನೀನು వచ్చినామయ్యా. ಏನಾದ್ರೂ ಮಾಡ್ತೀಯ ಎಂಬುದಾಗಿ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ఏదైనా చేస్తావు అని నమ్మి ನೀನು వచ్చినామయ్యా. ಏನಾದ್ರೂ ಮಾಡ್ತೀಯ ಎಂಬುದಾಗಿ ಭರವಸೆಯುಳ್ಳದಾಗಿ ఏదైనా ಬಂದಿದ್ದೇವೆ. చేస్తామని నిశ్చయత కలిగి మేము ಈ వచ్చినామయ్యా. ರಾತ್ರಿ ಸ್ವಾಮಿ ఈ రాత్రి ನನ್ನ సమయంలో ಎಲ್ಲ ಸಂಗತಿಗಳನ್ನ మా ಕರ್ತನೆ, ప్రతి సంగతులను ನಿನ್ನ ಕರಗಳಿಗೆ ನಾನು మీ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೀನಿ. చేతులకు మేము అప్పగిస్తూ ఉన్నామయ్యా. ನಿನ್ನ ಕರಗಳಿಗೆ ಬಂದಂತದ್ದು మీ ಸ್ವಾಮಿ చేతులకు వచ్చింది ಅದು ಡಬಲ್ ಆಶೀರ್ವಾದದೊಟ್ಟಿಗೆ ಸ್ವಾಮಿ, అది రెట్టింపు ಅದು ఆశీర్వాదములతో, ಡಬಲ್ అది ಆಶೀರ್ವಾದದೊಟ್ಟಿಗೆ ಸ್ವಾಮಿ, రెట్టింపు ఆశీర్వాదములతో ಅದು ನನ್ನ దేవా. ಕರಗಳಿಗೆ అది ಸೇರುವಂತದ್ದಾಗಿದೆ నా ಸ್ವಾಮಿ. చేతులకు చేరదయించున్నది ಅದು దేవా. ಡಬಲ್ ఆಶೀರ್ವಾದದೊಟ್ಟಿಗೆ అది ಕರ್ತನೆ, రెట్టింపు ನನ್ನ ఆశీర్వాదములతో దేవా. ಕರಗಳಿಗೆ ಅದು అది ಸೇರುವಂತದ್ದಾಗಿದೆ నా ಸ್ವಾಮಿ. చేతిలో చేరదయించున్నది ಅದನ್ನ దేవా. ನಾನು ವಿಶ್ವಾಸಿಸ್ತೇನೆ నేను ಸ್ವಾಮಿ. దాన్ని ನಾನು ಅದನ್ನು విశ్వసిస్తున్నానయ్యా. ವಿಶ್ವಾಸಿಸ್ತೇನೆ నేను ಸ್ವಾಮಿ. దాన్ని విశ్వసిస్తున్నానయ్యా. ಕರ್ತನೆ, ಇವತ್ತು ಕೊಟ್ಟಂತ ಮಾತುಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ప్రభువా, ఈ రోజు నువ్వు ఇచ్చిన మాటలను బట్టి నీకు ನಾಳೆ స్తోత్రాలు. ದಿನದಲ್ಲಿ ಸ್ವಾಮಿ రేపటి రోజున ಮಕ್ಕಳ ಕುರಿತಾಗಿ ಕರ್ತನೆ పిల్లల గురించి ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನ ಕರ್ತನೆ చాలా సంగతులను ತಿಳಿಯಪಡಿಸ್ತಿ ಅದಕ್ಕಾಗಿ మీరు ಸ್ತೋತ್ರ. తెలియజేస్తారు. అందుని బట్టి ಕರ್ತನೆ, నీకు స్తోత్రాలు. ಪ್ರವಾದನೆಗಳೊಟ್ಟಿಗೆ ಕರ್ತನೆ ప్రవచనములతో ನೀನು దేవా, ದೃಢಪಡಿಸ್ತಿ ಅದಕ್ಕಾಗಿ మీరు ಸ್ತೋತ್ರ. దృఢపరచుతారు. ನಿನ್ನ ಮಕ್ಕಳು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ నీ ಸ್ವಾಮಿ. పిల్లలు ఎదురు చూస్తూ ನೀನು ఉన్నారయ్యా. ಸಹಾಯ ಮಾಡಿ మీరు ನಡೆಸಬೇಕು. సహాయం చేసి ಯೇಸುವಿನ నడిపించాలని ನಾಮದಲ್ಲಿ ಕರ್ತನೆ యేసయ్య నామములో ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆ. ప్రార్థిస్తున్నాము తండ్రి. ಆಮೆನ್. ಆಮೆನ್. ನನ್ನ ಮನವಿ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇದೇವೆ ಅದನ್ನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸಿರಿ. ನನ್ನ ಮನವಿ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರಿಬೇಡ. ಆಮೆನ್. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪವಿತ್ರಾತ್ಮನ ಅನ್ಯೂನ್ಯತೆ ಸಹವಾಸ ಬಲವು ಆನ್ಲೈನ್ನಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಂಥ ಎಲ್ಲ ಪ್ರಿಯ ಮಕ್ಕಳೊಟ್ಟಿಗೆಯೂ ಹಾಗೆ ಇಲ್ಲಿ ಇರುವಂಥ ಪ್ರತಿ ಮಕ್ಕಳೊಟ್ಟಿಗೆಯೂ ನಿತ್ಯವೂ ನಿರಂತರವಾಗಿರಲಿ. ಆಮೆನ್.